అంటే అవును. శివశక్తులు కావచ్చు, లేకపోతే బోనాలు ఎత్తే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద అది ఎఫెక్ట్ పడిపోయింది. అది నీకు ఎప్పుడైనా సరే ఆ నింద ఉండిపోతుంది నీ మీద. ఆ రోజు నీ గురించి చాలా మంది బయటకు వచ్చి తిట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బయటకు వచ్చి పొగిడిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఎట్లా తీసుకుంది, ఎలా ఇప్పుడు కూడా ఆ చిరునవ్వు మెయింటైన్ చేస్తుంది అదే ఆ ఫేస్ మీద అయ్యో అక్క. అని ఇందాక నుండి ఆలోచిస్తున్నా అనమాట. అదే నీతో ఎవ్వరు కూడా మాట్లాడుతున్నాను కానీ. కావాలని చెయ్యరు కదా అక్క. కావాలని అయితే ఎవ్వరు చెయ్యరు. నేను కావాలని చేసి దేవుడే చూసుకుంటాడు. ఓకే. సో అన్నిటికీ దేవుడే ఉన్నాడంటావు. యా. ఓకే. ఆయన మనం సృష్టించిందే వాళ్ళక్క. మనం ఉన్నాం మనుషులం అంటే జస్ట్ మన మమ్మీ కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాం, కానీ అక్కడ ఆయన మొత్తం ఆయనదే కదా. ఓకే. మొత్తం ఆయనే ఏం చేసినా ఏం చూసినా కూడా ఆయనే అదే. చూసుకుంటాడు. కర్మ అనేది అస్సలు వదిలిపెట్టదక్కో. మనం ఒక మనిషిని ఏడిపిస్తున్నామంటే పైన కర్మ చూసుకుంటది. ఓకే. సో ఇప్పుడు సౌందర్యని ఏడిపించారంటే కర్మ చూసుకుంటారు. అట్లా అని ఆ వేలో మరి నిన్ను కూడా ఏడిపించినారు కదా సౌందర్య చాలా మంది. మరి ఆ వేలో ఏడిపించారంటే నువ్వు అనట్లేదు. ఇండైరెక్ట్ గా నన్ను ఆ వేలో అన్నావు కదా. అనట్లేదు. నేను నిజంగా ప్రాంగ్ గా చెప్తున్నాక ఆ వేలో అయితే అంటే అస్సలు అనలేదు. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వు ఏడ్చావా లేదా? ఏడ్చినాక మరి నువ్వు ఏడ్చినావంటే కర్మ చూపిస్తుంది కదా నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళకి. మేబీ అది చూపించచ్చు కానీ మరి నేను చెప్పడంలో తప్పలేదు కదా. చూపిస్తుంది అక్క, కానీ నేను నా వేలో అనట్లేదు. అంటే అది నీకు వర్తించదా? వర్తించదు. అదేది అది అంటే ఇది సౌందర్యకి మాత్రం వర్తించదు, రిమైనింగ్ వాళ్ళందరికీ వర్తిస్తుందా కర్మ? సరే అక్క, అందరికి వర్తిస్తుంది ఇది. ఐ మీన్ చాలా మంది చెప్తా ఉంటారు అక్క, ఇది మాత్రం 100% చెప్పగలను, కర్మ అస్సలు వదిలిపెట్టదు. అంతే అంతే. వార్నింగ్ ఇస్తున్నావు. అంతే. వార్నింగ్ ఇస్తున్నావు. రే అయిపోయారు, నన్ను ఎవడు ఏడిపించినాడో కర్మ రిటర్న్స్ అని చెప్తున్నావు అనమాట, చాలా స్వీట్ గా. మరి ఐ మీన్ మనకి కాదక్క, పర్సనల్ బయట బయట చూసుకుంటే నా అంటే నేను నా మ్యాటర్ లోనే అనట్లేదు. బయట చూసుకుంటే కూడా ఇప్పుడు రైట్ ఏందో రాంగ్ ఏందో తప్పు చేసిన వాళ్ళకి మనసులో తెలుస్తుంది, తప్పు చేయడానికి నేను ఎందుకు భయపడాలి అన్నది ఉంటది. కానీ ఇక్కడ ఏంటిదంటే తప్పు చేయకుండా తప్పుని ఎత్తేస్తారు చూడు, అలాంటి వాళ్ళని కర్మ అస్సలు వదిలిపెట్టదు అంటున్నా. ఓకే. ఓకే. సో ప్రెసెంట్ సొసైటీ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? ప్రెసెంట్ సొసైటీ ఎందుకంటే చాలా కష్టం అక్కో. ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా కష్టం అక్కో, చాలా ఫేస్ చేయాలి, చాలా అంటే చాలా. అంటే ఎలాంటి ఫేస్ చేయాలి? ముఖ్యంగా అబ్బాయిల దగ్గర నుండి అది ఎప్పుడు ఉండేదే, అంటే నెగిటివిటీని బాగా ఫేస్ చేయాలంటున్నావా? నెగిటివిటీని ఇప్పుడు ఎంత అది చిన్న పిల్ల అయినా సరే, పెద్ద పిల్ల అయినా సరే, మీ ఏజ్ అయినా సరే, ముసలావిడైనా సరే, ఇప్పుడు ఒక బయటికి వెళ్తున్నారంటే అరే ఏదో అనుకుంటారు కదా అక్క. డబల్ మీనింగ్ అయినా సరే, సింగిల్ మీనింగ్ అయినా సరే, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవ్వరు చూడరు అసలు. ఏ మ్యాటర్ లో కూడా వాళ్ళు చూసేది తప్పు వేలో, రాంగ్ వేలో చూస్తారు. మనం ఇట్లే చూద్దాం. ఒక్కసారి నువ్వు వచ్చి ఫేస్ చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడదు అక్క. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, దెన్ అప్పుడు మాట్లాడాలి. ఏదున్నా నిజాలన్నా అబద్ధాలైనా. ఓకే. సో నీకు వచ్చిన అన్ని రాళ్ళని కూడా ఒకటి ఒకటి మెట్లుగా చేసుకొని ఎక్కేస్తున్నావు అనమాట. రాళ్ళు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అయితే అరే ఆ రాళ్ళ మీదే నేను చూడండి రా ఎట్లా ఎదుగుతానని చూపిస్తున్నావు. అంటే అట్లే కాదు, పాజిటివ్ గానే చెప్పాను నేను. పాజిటివ్ గానే అంటే నేను చెప్తున్నాక, ఒక అమ్మాయి బయటికి రావడం చాలా కష్టం. అవును. ప్లస్ ఇవన్నీ భరించాలంటే ఇంకా చాలా కష్టం. మెయిన్ మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎంత నెగిటివిటీ వచ్చినా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మనం బయటికి వెళ్ళలేము. సో ఇవన్నీ దాటుకొని మనం ఇట్లా ఫేస్ చేసి మనం నిలబెట్టుకోవాలి అనుకుంటేనే ఇవన్నీ దాటాలి. లేదు నేను చెయ్యలేను, నాకు సొసైటీతో నా వల్ల కాదు, నేను భరించలేను అనుకుంటే నేను అక్కడే ఉండిపోతుండే. కాలేజ్ లో నీ ఫ్రెండ్స్ కావచ్చు అందరూ బానే ఉంటున్నారు? బానే ఉంటారు అక్క, బానే ఉంటారు, మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ చాలా, మ్యామ్స్ కానీ అందరు చాలా బాగా మాట్లాడతారు అసలు. ఓకే. ఓకే. సో అది చూసాక నీకు అనిపిస్తుంటుంది ఓకే జనాలు ఇంకా నన్ను నమ్ముతున్నారు, నెగిటివిటీని వాళ్ళని చూసిన తర్వాతే కదా నీకు అనిపిస్తూ ఉంటుంది ఓకే పాజిటివిటీ ఉంది నాకు సొసైటీలోకి రావాలంటే అని చెప్పి నువ్వు ఒక స్టెప్ వేసావు కదా. అదే. సో నెక్స్ట్ ఏమైనా సాంగ్స్ ఏమైనా ఇంకా ఏమైనా సైన్ చేసావా? షార్ట్ ఫిలిమ్స్ కానీ? లేవు, షార్ట్ ఫిల్మ్స్ అట్లా ఏం లేవు, కానీ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసావు. రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నావు ఫస్ట్ సాంగ్ రెమ్యూనరేషన్? చెప్పుకోవద్దు అట్లా. మరి ఏం పర్లేదు, ఒక అంచనా వేయండి మేమే. ఓ సౌందర్యకి ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చారా అనుకుంటావు. ఎంత రా, ఒక 50,000 ఉంటుందా? అబ్బక్క. అవునా? అయితే ఒక ఫోన్ కొనుక్కోవచ్చా? అయ్యో అక్క, అది కూడా కాదా? చెప్పరా ఎంత తీసుకున్నావో, మరి మా వాళ్ళకి తెలియాలి కదా.
జస్ట్ లెక్కల్లో కాదులే, ఊరికే చెప్పు ఎట్లా. ఫోన్ తీసుకోవచ్చు. ఫోన్ తీసుకోవచ్చు అంటే అంత హై రేంజ్ ఫోన్, ఐఫోన్ లో రేంజ్, నార్మల్ ఫోన్, సామ్సంగ్ అట్లా. లో రేంజ్. ఓకే ఓకే. సో ఎనీవే, ఎంత నెగటివిటీ ఉన్నా కూడా ఒక అమ్మాయి ఎంత ధైర్యంగా ఉండాలి, అది నిజమైతే తప్పకుండా మనకి ఏదో ఒక రోజు రుజువు అవుతుంది అని చెప్పి నువ్వు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేటెడ్. సో ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. నువ్వు ఇట్లనే సక్సెస్ అవుతూ వెళ్ళు అండ్ వెనక్కి తిరిగి చూడకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫస్ట్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.